చరిత్ర అంటే కాకమ్మ కథలు, కట్టుకథలు, పిట్ట కథలు కాదు. చరిత్ర అంటే ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం. చరిత్ర అంటే ఒక పరిపూర్ణమైన విశ్వాసం. చరిత్ర అంటే ఒక పరిశీలన, ఒక పరిశోధన. భారతదేశంలో అత్యున్నత గౌరవాన్ని సంపాదించుకుని చరిత్ర పుటలపైన చెరగని ముద్ర వేసినటువంటి మౌర్య సామ్రాజ్య చరిత్రను మనం పరిశీలించడానికి ముందుగా ఆ మౌర్య సామ్రాజ్య చరిత్ర అధ్యయనానికి మనకు ఉపయోగపడేటువంటి, మనకు తోడ్పాటును అందించేటువంటి, చరిత్ర నిర్మాణానికి అవకాశం ఉన్నటువంటి ఆధారాలు ఏంటో ఒకసారి పరిశీలించి చూద్దాం. సహజంగానే చరిత్ర పరిశోధనకి, చరిత్ర పరిశీలనకి రెండు రకాల ఆధారాలు అనేటువంటివి ఉంటాయి. అందులో ఒకటి వాంగ్మయ ఆధారాలు, రెండు పురావస్తు ఆధారాలు. ఈ వాంగ్మయ ఆధారాలంటే అక్షరబద్ధము చేయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా వాంగ్మయ ఆధారాల కిందకి వస్తాయి. వస్తు రూపేణ, సామాగ్రి రూపేణ, నిర్మాణాల రూపేణ లభించేటువంటి అంశాలన్నీ కూడా పురావస్తు ఆధారాల కింద వస్తాయి. పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలని రెండింటినీ మిళితం చేసి వాటి ఆధారంగా ఈ యొక్క చరిత్ర రచన అనేటువంటి సాగించడం జరుగుతుంది. మౌర్య సామ్రాజ్య చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు వాంగ్మయ ఆధారాలు అధికంగానే లభించాయి. అదేవిధంగా పురావస్తు ఆధారాలు కూడా చాలా ఎక్కువగానే లభ్యమవుతా ఉన్నాయి. వాంగ్మయ ఆధారాల్లో మళ్ళీ తిరిగి రెండు రకాల ఆధారాలుగా వీటిని వర్గీకరించవచ్చు. ఒకటి విదేశీ వాంగ్మయం, రెండు స్వదేశీ వాంగ్మయం. అంటే స్వదేశంలో ఉన్నటువంటి రచయితలచే రాయబడినటువంటి రచనలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళచే రాయించబడినటువంటి రచనలు, లేదా విదేశీయులు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో రాసిన రచనలు. ఇవన్నీ ఆ కాలానికి సంబంధించినటువంటి చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడేటువంటి అంశం. అలాగే దేశీయ వాంగ్మయంలో మళ్ళీ 3-4 రకాల సబ్ కేటగిరీస్ని మనం కేటాయించుకోవచ్చు. దేశీయ వాంగ్మయంలో ప్రాచీన కాలంలో మతాలకు సంబంధించినటువంటి సారస్వతం లేదా మతాలకు సంబంధించిన సాహిత్యం ఎక్కువగా లభించింది. బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, ఈ 3 మతాలు తమ యొక్క పర్స్పెక్టివ్తో, తమ మత దృక్కోణంతో రచనల్ని సాగించిన సందర్భాలు ఉన్నాయి. బౌద్ధ మతానికి చెందిన రచనల్లోనూ, జైన మతానికి సంబంధించిన రచనల్లోనూ, హిందూ మతానికి సంబంధించిన రచనల్లోనూ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమవుతాయి. ఇక ఇందులో హిందూ మతానికి సంబంధించినటువంటి రచనలు, బౌద్ధ మతానికి సంబంధించిన రచనలు, జైన మతానికి సంబంధించిన రచనలు, ఇవన్నిటిని ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం. అట్లాగే మౌర్య సామ్రాజ్యాన్ని ఇక్కడ పరిపాలిస్తున్న సందర్భంలో, ఇక్కడ అది ఉనికిలో ఉన్న సందర్భంలో విదేశాలకు చెందిన చాలామంది ఈ భారతదేశంలో సందర్శనార్థం వచ్చారు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళలో మెగస్తానీస్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి గ్రీక్ రాజైన సెల్యూకస్ నికేటర్ తరఫున అతని యొక్క ఆస్థాన విద్వాంసుడిగా, అతని రాయభారిగా భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి మెగస్తానీస్. ఈయన భారతదేశంలో 3 సంవత్సరాల పాటు పర్యటన జరిపి ఇక్కడున్న వింతలు, విశేషాలు, పరిపాలనా వ్యవస్థ, రాజ్యం యొక్క పటిష్టత, పరిపాలనా విధానము, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత పరిస్థితుల నేపథ్యాలన్నింటినీ వివరిస్తూ ఆయన రాసినటువంటి గ్రంథమే ఇండికా. మెగస్తానీస్చే రాయబడిన ఇండికా మౌర్య సామ్రాజ్య చరిత్ర పునర్నిర్మాణంలో లేదా చరిత్ర అధ్యయనంలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి అంశం. అట్లాగే ఒక అజ్ఞాత నావికుడు, ఇతని పేరు ఇంతవరకు చరిత్రలో అర్థం కాలేదు, ఏ చరిత్రకారుడు కూడా తెలుసుకోలేకపోయాడు.
ఆయనచే రాయబడినటువంటి గ్రంథము ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఈ గ్రంథం కూడా మెగస్తానీస్ కాలానికి సంబంధించినటువంటి గ్రంథంగానే చెప్పబడతా ఉంది. ఈ అంశం కూడా, ఈ గ్రంథం కూడా మౌర్య సామ్రాజ్య పరిపాలనా వ్యవస్థను ప్రపంచ పటం ముందు ఉంచడానికి దోహదం చేసింది. అదేవిధంగా చైనా దేశానికి చెందినటువంటి తారానాథ్, లామా తారానాథ్, వీళ్ళు రాసినటువంటి రచనలు కూడా మౌర్య సామ్రాజ్య చరిత్ర అధ్యయనానికి మనకు తోడ్పడేటువంటి ఆధారాలుగా నిలుస్తాం. సరే, ఇక భారతదేశానికి సంబంధించినటువంటి వాంగ్మయ ఆధారాల్ని పరిశీలిస్తే మతపరమైనటువంటి గ్రంథాలనే కాకుండా మతేతర అంటే లౌకిక తత్వంతో, చారిత్రక దృక్పథంతో రాసినటువంటి గ్రంథాలని గిట్ట మనం పరిశీలించి చూస్తే ముఖ్యంగా అసలు మౌర్య సామ్రాజ్య చరిత్రకే ఒక ఇరుసు, మౌర్య సామ్రాజ్య చరిత్రకే ఒక ఆధారం, మౌర్య సామ్రాజ్య చరిత్రకే ఒక పీఠిక అనబడేటువంటిది మౌర్య సామ్రాజ్య ప్రధాత, మౌర్య సామ్రాజ్య సృష్టికర్త అని చెప్పబడుతున్నటువంటి కౌటిల్యుడిచే రాయబడిన గ్రంథం అర్థశాస్త్రం. 150 అధ్యాయాలతో సంస్కృతంలో రాయబడినటువంటి ఈ అర్థశాస్త్రం పేరు అర్థశాస్త్రమే అయినా ఇది పక్కాగా పర్ఫెక్ట్గా రాజనీతి శాస్త్రానికి సంబంధించిన అంశం. రాజుల యొక్క పరిపాలనా వ్యవస్థ, రాజుల యొక్క దినచర్య నుంచి మొదలుకొని శిక్షితులకు లేదా నేర వ్యవస్థ ఉన్నటువంటి వాళ్లకు శిక్షలు వేసే అంశం వరకు చాలా నిర్దిష్టమైన అంశాలతో అత్యంత అద్భుతంగా సంకలనం చేయబడినటువంటిది ఈ యొక్క అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రమే మౌర్య సామ్రాజ్య చరిత్ర రచనకు ఒక కీలకమైనటువంటి భూమిక, కీలకమైన వేదిక, ఒక కీలకమైన సాక్ష్యంగా నిలుస్తా ఉంది. అట్లాగే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజుల్లో మొదటివాడు, దీని యొక్క ప్రారంభకుడుగా చెప్పుకుంటున్నటువంటి చంద్రగుప్త మౌర్యుడి యొక్క తల్లి ముర. ఆ ముర మరియు ఆనాటి నందుల యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన రాక్షసుడు, ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పేరుతో ముద్రా రాక్షసం అనేటువంటి పేరుతో విశాఖదత్తుచే రాయించబడినటువంటి కావ్యం అది. విశాఖదత్తుడు రాసిన ఈ ముద్రా రాక్షసం సైతం ఈ యొక్క మౌర్య సామ్రాజ్య చరిత్ర సృష్టికి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ వాంగ్మయ ఆధారాల్లో, లౌకికపరమైనటువంటి వాంగ్మయాలలో ఈ యొక్క ఇండికా మరియు మెగస్తానీస్ రాయబడిన ఇండికా మరియు కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రము, ముద్రా రాక్షసం, విశాఖదత్తుడు, ఈ 3 కావ్యాలు అత్యంత అద్భుతమైన సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఇక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేకమైన గ్రంథాలు, ముఖ్యంగా చైనా దేశంలో ఉన్న సాహిత్యం కావచ్చు, శ్రీలంకలో ఉన్నటువంటి దీపవంశ, మహావంశ అనేటువంటి 2 వర్గాలకు సంబంధించిన సారస్వతం కావచ్చు, ముఖ్యంగా 10వ శతాబ్దంలో వెలువరించబడిన మహావంశ అనేటువంటి బౌద్ధ మత శాఖకి అనుబంధంగా రాయబడిన వసంత ప్రకాశిని అనేటువంటి గ్రంథం ఈ యొక్క మౌర్య సామ్రాజ్య చరిత్రలో వాంగ్మయాలలో కీలకమైనటువంటిగా చెప్పబడతా ఉంది. ఓకే, 2 నిమిషాలు వచ్చింది.